అంతువట్టని ప్లానింగ్లు, అడుగడుగున ప్రచారాలు, కడమ పార్టీల కార్యకర్తల కండువ కిందేసి పోయేటట్టు చేసే ఎత్తులు, బీఆర్ఎస్ పార్టీ బిర్రుగా పట్టువట్టి ప్రచారంలో దూసుకుపోతున్నది. కారు స్పీడు వందలుంటే కడమ పార్టీల స్పీడు 20-30 కంటే తక్కువనే ఉన్నది. జూబ్లీ హిల్స్ లో ఎక్కువ మంది ఆటో డ్రైవర్ అన్నలు ఉన్నారు కాబట్టి పొద్దుగాలనే బీఆర్ఎస్ లీడర్లు ఆటోలెక్కి ప్రచారం షురూ చేసిండ్రు. ఆడవిళ్లకు ఫ్రీ బస్ ఇచ్చినందుకు ఆటో నడిపేటోళ్లకు నష్టం జరిగింది కదా, అందుకే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ప్రతీకారం తీర్చుకోవాలి కాంగ్రెస్ సర్కార్ మీద అన్నట్టు చెప్పిండ్రు. ఈ హరీష్ రావు మాట్లాడుకుంటా ఈ రోజు రేవంత్ రెడ్డి కన్ను తెరిపియాలని, రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. 1500 కోట్లు ఇస్తే అయిపోయాయి, ఆటో డ్రైవర్లు హాయిగా బతుకుతారు కదా. పైసలు లేవు అప్పు పుడతలేదని అంటాడు కదా సీఎం రేవంత్ రెడ్డి. దానికి ఓ మార్గం చెప్పిండు. మొన్న మద్యం అప్లికేషన్ల మీద నీకు 3000 కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది కదా, ఒక సగం ఇచ్చే మా ఆటో కార్మికులను యాడ్ చేసుకుంటారు. ఆ పైసలు ఆటో డ్రైవర్లకు ఇమ్మంటుండు. తర్వాత హైదరాబాద్ కు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ ఆటో లెక్క ప్రచారం చేసిండు కదా, ఆ పెద్ద మనిషి కూడా బుద్ధి చెప్పే రోజు వస్తుంది అన్నట్టు మాట్లాడిండు. రాహుల్ గాంధీ గారు, మరి నువ్వు ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు, ఆటో ఎక్కి తిరిగినావు, మళ్ళీ రావు హైదరాబాద్ కు. నువ్వు మళ్ళీ హైదరాబాద్ కు వస్తే మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బీటానికి అడ్డం పెట్టి మా ఆటో కార్మికులని నిలదీస్తాను జాగ్రత్త. ఆనాడు ఓట్లప్పుడు ఆటో ఎక్కుతావు, డబ్బల్ ఓట్లు వాడి గద్దె మీద కూర్చోగానే 2 ఏళ్ళ యాదికి లేదా రాహుల్ గాంధీకి? ఇక పక్కకున్న ఆటో డ్రైవర్ అన్నకు కోపం వచ్చినట్టున్నది. రాహుల్ గాంధీ చేసిన మోసానికి కాంగ్రెస్ పార్టీని ఓడించి పగ తీర్చుకుంటా అన్నట్టు చెప్పిండు. రాహుల్ గాంధీ ఆటో ఎక్కిండు, ఆటో వాళ్ళు కడుపు మీద కొట్టిండు సార్ రాహుల్ గాంధీ. అజరుద్దీన్ రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కట్టిండు. అజరుద్దీన్ కూర్చుండు. ఇక్కడ ముచ్చటిట్లుంటే బీఆర్ఎస్ పార్టీ మహిళా లీడర్లు ఆటోలు ఎక్కి తిరిగిండ్రు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆడోళ్ళని ఏ తిరిగి మోసం చేసిండో చెప్పిండ్రు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి మాటలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. ఇక అందరు బీఆర్ఎస్ లీడర్లు ఆటోలలో ప్రయాణం చేస్తే మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏకంగా ఆటో నడిపిండు. బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఇంత జోరుదారుగా దాగిపోతుంటే కడమ పార్టీల ప్రచారాలు ఎంత గమ్మత్తుగా నడుస్తున్నాయో చూడుండ్రి. ఎవరికేస్తా ఓటు అని అంటే మేము బీఆర్ఎస్ కారు గుర్తుకే వేస్తామని ముఖం మీదనే చెప్పిండు. పాపం ప్రచారానికి వచ్చిన కమలం గుర్తు మహిళా కార్యకర్తల మొహము ఎంత వాడిపోయిందో ఏమో. వీళ్ళ సంగతి ఇట్లుంటే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చూడుండ్రి ఎంత రుబడిగా దూసుకుపోతున్నదో. చెయ్యి గుర్తు పార్టీని గెలిపించాలంటే బలం కావాలి కదా. అందుకే మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కండలు పెంచే ఎక్సైజ్ చేస్తున్నాడు. ఇంత రువ్వడిగా సాగిపోతున్నాయి అన్ని పార్టీల ప్రచారాలు. చూడాలి ఎవరు నెగ్గుతారో ఎవరు తగ్గుతారో అనేది 11వ తారీఖున తేలుస్తారు జూబ్లీ హిల్స్ పబ్లిక్. ఎట్లుంటదో మరి.